మాట్లాడుతున్నది ఎవరు? శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల చేత, కొంతమంది దాంట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇంకా ఉన్నతమైన పదవులు చేసిన వాళ్ళు. ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే, ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతాం అనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టిగా రావడం కూడా ఖాయం. తప్పకుండా చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం. సార్, గత 10 ఏళ్లలో మీరు చేసిరని కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ చేసిరని మీరు పొలిటికల్ వెండేట కోసం మాట్లాడుతున్నారు. కానీ అసలు ప్రజలకు ఇదంతా అవసరం ఉందా? ప్రజలకే ఎక్కువ అవసరం. ఇట్లా తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలనే కోరిక ప్రజలకే ఉంటుంది. 10 ఏళ్ళుగా మేము చేసుడు మీరు చేసుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ మార్చడాలని జనతా పార్టీని కూలగొట్టి, పార్టీ మార్పిచ్చి జనతా పార్టీని కూలగొట్టి చరణ్ సింగ్ గారిని తీసుకోవడం మొదలుపెట్టిన కానించి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత మధ్యలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ను కూల్చడానికి, నిలబెట్టుకోవడానికి వాజ్పేయి ప్రయత్నం చేసినరో ఆ తర్వాత మళ్ళీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ బీఆర్ఎస్ పాత్ర లేదు దీంట్లో. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కాంగ్రెస్ను మించి ఇంకా అంతకంటే ఎక్కువ ఫిరాయింపులు చేసి, అంతకుముందు వ్యక్తుల్ని ఫిరాయింపులు చేసేది కానీ ప్రభుత్వాన్నే ఫిరాయింపు చేసిండు మోడీ గారు. ఈరోజు సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రేపు పొద్దున తెల్లారే వరకే బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయింది. ఇది మనందరం కళ్ళ ముందున్న విషయం. ఇందులో ఈ చట్టంలో టీఆర్ఎస్ పాత్ర ఏం లేదు. ఈ చట్టం తెచ్చినప్పుడు ఈ 2 జాతీయ పార్టీలే పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీలు.